ఫిష్‌ని అయితే మ్యారినేట్ చేసుకొని ఇలా ఒక బౌల్‌లో ఒక 1 అవర్ కోసం అయితే మనము 1 అవర్ తర్వాత అయితే దీన్ని ఫ్రై చేసి చూపిద్దాం. సో, అప్పటి వరకైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎలాంటి సరికొత్త రెసిపీస్‌తో అయితే మీ ముందుకు వస్తా. సో, 1 అవర్ వెయిట్ చేద్దాం. ఆ తర్వాత ఫ్రై చేసి మీకు చూపిస్తా. సో, ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ఫిష్ అయితే మనం ఫ్రై చేసుకుందాం. సో, దానికోసం అయితే పైనైతే ప్యాన్ పెట్టుకున్నాం. సో, ప్యాన్ అయితే పెట్టుకున్నాం. సో, ఇది మ్యారినేట్ ఎలా చేసుకున్నామో అది చెప్పేస్తా ఫస్ట్. మ్యారినేషన్ కోసం అయితే మనం ఫస్ట్ జీరా పౌడర్, ధనియా పౌడర్, కర్డ్, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్, కార్న్ ఫ్లోర్, కొంచెం కర్డ్, సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్, పసుపు వేసుకొని అయితే దీన్ని బాగా మిక్స్ చేసుకొని అసలు లంప్స్ లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మస్టర్డ్ ఆయిల్ కూడా వాడాం మనము. దేన్నైతే ఆవాల నూనె అని కూడా చెప్తాం. సో, అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఫిష్‌నేసి అయితే బాగా మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ అయితే మేము దీన్ని పెట్టుకున్నాం. సో, 1 అవర్ తర్వాత ఇప్పుడు ఫ్రై చేసే ప్రాసెస్. ఫ్రైయింగ్ పాన్ ఈస్ ఆల్మోస్ట్ వేడెక్కిపోయింది. సో, మరీ ఎక్కువ హాట్ అయితే చేయకూడదు. సో, దాంట్లో కొంచెం మస్టర్డ్ ఆయిల్ అయితే ఏసుకున్నాం. మస్టర్డ్ ఆయిల్ ఈజ్ హెల్తీ అండ్ చాలా మంచిది కూడా. సో, నార్మలీ మన రిఫైన్డ్ ఆయిల్స్‌తో. సో, దీన్నైతే నేను బాగా పాన్ పైన స్ప్రెడ్ చేసుకొని, ఇంకొక హ్యాక్ అయితే చెప్తా మీకు. ఎక్కువ ఏమి ఫిష్ చేసినప్పుడు ఇదవ్వకుండా అయితే కొంచెం సాల్ట్‌నైతే వేసుకుంటున్నాం. దీనివల్ల అయితే ఆ ఫిష్ వేసినప్పుడు మనకి ఏదైతే బస్ట్ ఔట్ అవుతది అది అవ్వదు. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయి ఆ తర్వాత అయితే మనం ఈ మ్యారినేట్ చేసుకున్న ఫిష్‌నైతే దానిపైన ఇలా దీన్నైతే దీనిపైన వేసుకున్నాం. అండ్ దీన్ని బాగా 2 సైడ్‌ల నుంచి బాగా రోస్ట్ చేస్తే అయితే చాలా బాగా ఫ్రై అవుతుంది. ఈ ఫ్రై అయ్యే టైంలో అయితే మనం ఏం కాదు ఇలా ఒక కరివేపాకు టిక్కిని తీసైతే దీనిపైన నార్మల్‌గా ప్లేస్ చేసేద్దాం. దాన్ని పీల్ అయితే చేయకండి. అలా ఒక కరివేపాకుని వేసేయండి. వేసిన తర్వాత దీన్నైతే 2 సైడ్‌ల నుంచి మనం బాగా రోస్ట్ చేసుకో. సో, చూద్దాం. యాహ్! చాలా బాగా ఫ్రై అవ్వదండి. సో, దీన్నైతే 2 సైడ్‌ల నుంచి ఎలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక 6-7 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే చూడండి ఔటర్ లేయర్ అయితే అంత క్రిస్పీగా అండ్ లోపల అయితే చాలా సాఫ్ట్‌గా మాయిశ్చర్‌గా ఉంటది. సో, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనం గార్నిష్ చేసుకోవాలి. సో, లెట్స్ గో మీకు గార్నిష్ కూడా చూపించేస్తా. సో, హాయ్ అవర్ ఫిష్ ఫ్రై అయితే రెడీ. చూ చూడవచ్చు ఎంత బాగుంది. సో, మీకు ప్రాసెస్ అయితే చెప్పేసా. మ్యారినేషన్ ఎందుకైతే చూపించలేకపోయానో అది ఆల్రెడీ నేను 4-5 అవర్స్ ముందైతే చేసి ఉంచా. దట్స్ వై. సో, దీన్నైతే టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ చేసి చూసిన తర్వాత మీకు చెప్తా. ఓహ్ వావ్! చాలా సాఫ్ట్‌గా ఉంది. అండ్ ఇట్స్ హాట్ టు. సో, దీనిపైనైతే అలా కొంచెం ఆనియన్స్ కూడా తీసుకుందాం. అండ్ యాహ్! టేస్ట్ చేద్దాం. అలా అంతా చాలా డెలిషియస్‌గా ఉంది. సో, ఈ రెసిపీ మీరు ట్రై చేసుకోవాలంటే ప్లీజ్ ట్రై చేయండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకొక డిష్‌తో అయితే మనం రాబోతున్నాం. సో, మీరు సజెస్ట్ కూడా చేయండి. ఏ డిష్ చేస్తే బావుంటదో సౌత్ ఇండియన్, మహారాష్ట్ర ఆర్ వెస్ట్ బెంగాల్ టైప్ డిషెస్ మీకు ఏ డిష్ కావాలంటే అది కామెంట్‌లో అయితే చెప్పండి. ఆ డిష్ చేసి ఉందాం మనము.
అండ్ యాహ్! దిస్ వన్ అయితే చాలా చాలా బాగుంది. చాలా సాఫ్ట్, టెండర్‌గా ఉంది అండ్ స్పైసీ ఆల్సో. సో యాహ్! నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. సో స్టే ట్యూన్ అండ్ సపోర్ట్ గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.